మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చివరి మాట, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందెదరు. చదివిన వాక్య భాగంలో దుఃఖం దుఃఖం దుఃఖం, బాధ, నిట్టూర్పు, ఆవేదన, ఆక్రందన, ఆర్తధ్వనులు ప్రతి వారి యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో అలుముకుంటూనే ఉంటాయి. కానీ వీటన్నిటిని గురించి ప్రభు మనకు సెలవిస్తుంది, మీరు దుఃఖపడొద్దు, మీరు భయపడొద్దు, ఈ రెండు మీరు చేయొద్దు. దుఃఖము భయము మీకు వద్దు, నా యందు మీరు ఆనందించండి, మీకు బలమును నేను అనుగ్రహిస్తాను. ఇంతకీ వీరికి దుఃఖము బాధ ఎందుకు కలుగుతూ ఉందంటే బలము లేకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. కొందరికి ఆరోగ్యం లేకపోవడం వల్ల దుఃఖం, కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి దుఃఖం, కొంతమందికి కుటుంబ పరమైనటువంటి దుఃఖం, కొంతమందికి వివాహమును గూర్చి దుఃఖం, సంతానమును గూర్చి దుఃఖం, అప్పులను గూర్చి దుఃఖం. ఇలా చూస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు, మానసిక వేదనలు, నమ్ముకున్న వారి ద్వారా కలిగేటువంటి క్రియల వల్ల కలిగే దుఃఖము, ఇలా దుఃఖము పలు రకాలుగా అలమటిస్తూ ఉంటుంది, ఆవరిస్తూ ఉంటుంది. అయితే వాక్యం సెలవిస్తుంది ఎందుకు దుఃఖం వస్తుందంటే కనుక బలము లేకపోవడం చేత, దాన్ని జయించే శక్తి మనిషిలో లేకపోవడం చేత వారికి దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళు అడిగితే మాకు అప్పుల సమస్య అని దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు అని అడిగితే అప్పును తీర్చి కట్టడానికి కావాల్సినటువంటి స్తోమత వారి దగ్గర లేకపోవడం చేత, అంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని జయించేటువంటి శక్తి వారిలో లేకపోవడం చేత, బలము లేకపోవడం చేత వారికి దుఃఖం కలుగుతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు ఆయన యందు ఆనందించండి, ఆయన మీకు బలమును అనుగ్రహిస్తాడు. అప్పుడు సమస్యలు తీర్చలేకపోతున్నారు అనేటువంటి దుఃఖమా, ఆయన మీకు బలమునిస్తాడు, దాన్ని తీర్చివేసి మరలా మీరే ఇతరులకు సహాయం చేసే స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాడు. ఆయన బలమును అనుగ్రహించడానికి ఆయన ఉన్నాడు, బలమును అనుగ్రహిస్తాడు. ఉద్యోగం రావట్లేదు, ఆయన దుఃఖంతో ఉన్నారా, ఆయన యందు మీరు ఆనందించండి, మీకు ఉద్యోగం వచ్చినట్లుగా శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు, మీకు బలమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయలేకపోతున్నాము, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, భయపడుతున్నారా, బాధపడుతున్నారా, ఆయన యందు మీరు ఆనందించండి. ప్రార్థన కొంచెంగా అన్న మీరు ప్రార్థన ప్రారంభించండి, వాక్యాన్ని చదవడం కొంచెంగా అన్న మీరు ప్రారంభించండి. ఆయన యందు ఆనందించడం ప్రారంభిస్తే అది కొంచెంలో అయినా సరే దానిని ఆయన తుదకు మహాభివృద్ధి కలుగు చేస్తాడు. మీకు బలమును అనుగ్రహించ ఆయన నిర్ణయించి ఉన్నాడు. కుటుంబంలో అసమాధానాలు, ఆయన యందు ఆనందించండి. అర్థం చేసుకోలేని భార్య, అర్థం చేసుకోలేని భర్త, అర్థం చేసుకోలేని బిడ్డలు, అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులు, అర్థం చేసుకోలేనటువంటి కుటుంబ సభ్యులు, అర్థం చేసుకోలేనటువంటి సంఘ కాపరి, అర్థం చేసుకోలేనటువంటి సంఘ బిడ్డలు, ఏ సమస్య అయినా ఏదైనప్పటికీ ఆయన యందు మనం ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆయన మనకు బలమును అనుగ్రహిస్తాడు. ఎదురుగా ఎటువంటి భారం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి వేదన ఉన్నా దాన్ని జయించే శక్తిని, దాన్ని జయించే బలమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. కేవలం ఆయన రక్తములో కడుగబడి ఆయన యందు నమ్మిక ఉంచి యథార్థంగా నీతితో, నీతిమత్వంతో, భక్తితో, నిజాయితీతో ముందుకు సాగిపోతే ప్రభు ఆ క్రియలను బట్టి బలమును అనుగ్రహిస్తాడు. రక్షణ లేని వారికి ఏ నిరీక్షణ ఉంటుంది? రక్షణ పొందితేనే నిరీక్షణ ఉంటుంది. రక్షణ లేని వారికి నిరీక్షణ కాదు, నరకం ఉంటుంది. అయితే నిరీక్షణ ఉన్న వారికి బలము లోపల నుండి వస్తుంది. ఎలాగ వస్తుంది? ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆయన మెల్లని స్వరము చేత, ఆయన స్పర్శ చేత, ఆయన దర్శనముల చేత, ఆయన వాక్యము చేత ఆయన సంధించి బలమును అనుగ్రహిస్తాడు. కేవలం ఊరికనే నమ్ముకొని మౌనంగా నిలబడితే చాలు. మనం ప్రభువా నీవే నిజమైనటువంటి దేవుడవు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీవు రక్షకుడు, మా పాప దోషం నుంచి, పాప భారము నుండి, నరక వేదన నుండి విడిపించువాడవు, రక్షించువాడు నీవే అని నీ ఎద్దుకు వచ్చాం, నిన్నే నేను అనుసరిస్తాను, నీ సాక్షిగా నేను జీవిస్తానని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనను నమ్ముకొని కేవలం మౌనంగా నిలబడి ఉంటే ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇజ్రాయేలీలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, మీరు మౌనంగా ఉండండి, మీ ఎదుట చేయబో కార్యాన్ని మీరు చూడండి, నేను మీకు బలాన్ని ఇస్తున్నాను. ఎట్లాంటి బలం ఇస్తారు ప్రభు అని అంటే, ఎర్ర సముద్రమును మీ ఎదుట నిలబడనవ్వకుండా ఉండే అంత బలాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. నిజముగానే వారి ఎదుట ఎర్ర సముద్రము సైతం నిలబడలేక దారి ఇచ్చి మీరు సవ్యంగా సాగిపోండి అని వారికి స్వాగతించింది. అటువంటి బలాన్ని ఇజ్రాయేలీలకి దేవుడిచ్చాడు. దేవుడు చెప్తున్నారు మనకి అదే మాట, మీరు ఊరకుండి నమ్ముకునండి, నా నామములో మీరు నమ్ముకొని విశ్వాసముతో యథార్థతతో నిలిచి ఉండండి, నేను మీకు బలమును అనుగ్రహిస్తాను. ఈ చదివిన 2 వాక్య భాగాల్లో మనం స్పష్టంగా గుర్తించాల్సింది ఏంటంటే, యెషయా గ్రంథకర్త మీరు నమ్ముకోండి మీకు బలము కలుగుతుంది అన్నాడు. నెహెమ్యా గ్రంథకర్త మీరు ఆయన యందు ఆనందించండి మీకు బలము కలుగుతుంది అన్నాడు. అనగా ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట ఆయన నామములో రక్షణ పొందుకోవాలి, రక్షణ నిశ్చయత ఉండాలి, మరియు ఆయన యందు ఆనందించడం అనగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆత్మ యందలి ఆనందాన్ని కలిగి ఉండాలనేటువంటి
ఉద్దేశము ఆ యొక్క వాక్య భాగం కనుక ఈ వాక్యం ఏంటంటే మీతో అందరితో ప్రభు సెలవిస్తుంది, రక్షణ లేని వారులారా మీరు రక్షణ పొందుకోండి, రక్షింపబడిన వారులారా మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ యందు మీరు ఆనందించండి, మీకు బలమును నేను ఇస్తాను. నీ ఎదుట ఏ శత్రువు, ఏ దుఃఖము, ఏ నుటుర్పు, ఏ బాధ, ఏ వేదన నిలబడనకుండా, నీ ఎదుట నిలబడలేకుండా నేను నీకు బలమును అనుగ్రహిస్తాను, దాన్ని త్రొక్కే శక్తిని ఇస్తాను. అందుకే రోమీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం, సాతాను మన పాదాల కింద ఆయన తొక్కింపజేస్తాడు, శత్రుక్రియలన్నిటినీ మన చేత ఆయన తొక్కింపచేస్తాడు, దాని మీద బలమును మనకు అనుగ్రహిస్తాడు, శత్రు బలం అంతటి మేరకి అధికారాన్ని ఇస్తాడు. బలమును అనుగ్రహించడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన బిడ్డలు బలహీనులుగా బాధపడుతూ దుఃఖిస్తూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఏలియా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటే ప్రభు వాక్కు ఏలియా ఎద్దుకు వచ్చి, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, దేని గురించి దుఃఖిస్తున్నావు, నువ్వు ఇంకా చేయవలసినటువంటి ప్రయాణం ఉంది, చేయవలసినటువంటి సేవ ఉంది, నువ్వు చేయవలసినటువంటి పరిచర్య ఉంది అని అతన్ని బలపరిచి నడిపించిన దేవుడు. మోషే బలహీనుడైపోతే నీ తర్వాత నేను యెహోషువ నిలబెడుతున్నాను, నీకు తోడుగా అహరోనును నేను నిలబెట్టాను, నేను నీకు తోడుగా ఉన్నానని, నా హస్తబలమంతా నీ ద్వారా నేను చూపిస్తానని మోషేని బలపరిచాడు. మనం చరిత్ర ఆనవాళ్ళు చూస్తే, చరిత్ర ఆధారాలు చూస్తే ఆయన బలహీనులను బలపరచడానికి ఆయన ఉన్నాడు. కనుక నేటి దినాన్ని మనకు చెప్తున్నాడు ఆయన, మీరు ఊరుకుండి నమ్ముకోండి, మీకు బలాన్ని నేను ఇస్తాను, మీరు నా ఆత్మీయందులే ఆనందాన్ని కలిగి ఉండండి, నేను మీకు బలాన్ని ఇస్తాను. కొంతమంది వాక్యాన్ని విని వదిలివేయడం తప్ప రక్షణకు ముందు అడుగు వేయలేరు. కొంతమంది పాట పాడడం తప్ప, ఆరాధన చేయడం తప్ప పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి ఆనందించేటువంటి అనుభవంలోకి రాలేరు. కానీ ప్రభువు నేటి దినాన్ని మనకు సెలవిస్తున్నాడు, ఆ అనుభవాలు మీరు కలిగి ఉండాలి. మీకు బలము కావాలంటే మీరు రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీ పాపాలను జయించే శక్తి, బలము మీకు అనుగ్రహించబడాలంటే మీరు నా ఎద్దుకు వచ్చి 2 క్రియలు మీరు చేయాలి. ఈ 2 క్రియలు చేయకపోతే మీకు బలం ఎలా వస్తుంది? శత్రు బలమే మిమ్మల్ని ఆవరిస్తుంది. శత్రువు మీ మీద బలమైనటువంటి అధికారిగా ఉంటాడు, మిమ్మల్ని అనగారుస్తూ ఉంటాడు, మిమ్మల్ని సొమ్మసలు చేస్తాడు, మిమ్మల్ని నాశనానికి, నిత్య నరకానికి పాత్రలుగా చేస్తాడు. అయితే నా ఎద్దుకు వచ్చి మీరు నమ్ముకుంటూ వల్ల, నా నామమునందు మీరు విశ్వాసం ఉంచడం వల్ల, నా నామములో మీరు నిలిచి ఉండటం వల్ల మీకు బలము, నా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం వల్ల మీకు బలము అనుగ్రహించబడతాయి. వాటి ద్వారా మీరు లోకాన్ని జయించగలుగుతారు, పాపాన్ని జయించగలుగుతారు, సాతానును జయించగలుగుతారు. పంచభూతములు లయమైపోయినప్పటికీ మీ ఆత్మను మీరు రక్షించుకోగలుగుతారు. అటువంటి బలమును, అటువంటి శక్తిని, అభిషేకాన్ని, రక్షణను దేవుడు మీకు అనుగ్రహించి ఉండాలిగా దీవించును గాక. ఈయన దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని నీరుకట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కన్నుల మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత అయ్యా మీరు మాట్లాడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ ఎద్దు నుండి బలమును పొందుకోవాలంటే నీ నామం నందు విశ్వాసం ఉంచాలని, నమ్మకం ఉంచాలని, రక్షణ పొందుకోవాలని మీరు తెలియజేశారు. రెండోదిగా నీ ఆత్మయందలి ఆనందించాలని మీరు తెలియజేశారు. రక్షణ పొందుకుని పరిశుద్ధాత్మను పొందుకుంటే శత్రు క్రియలు, సాతాన క్రియలను, ఆర్థిక భారాలు, అప్పుల సమస్యలు, అసమాధాన క్రియలు, అనారోగ్య సమస్యలు, సమస్త చీకటి క్రియల మీద బలమును మీరు అనుగ్రహిస్తారని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ప్రతి ఒక్క బిడ్డకి మీరు బలమును ధరింపు చేయండి. వారి ఎదుట ఉన్న వాటిని జయించలేక దుఃఖిస్తూ, బాధపడుతూ, నలపబడుతూ, అలసిపోయి సొలసి ఉన్నారేమో వారందరినీ మీరు దీవించండి. జయించే శక్తిని మీరు వారికి అనుగ్రహించి సమస్త కుదువును తీసివేసి సమృద్ధిని దయచేసి ఈ సన్నిధిలో పచ్చని వెలుగు మొక్కలు ఎదిగింప చేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.